హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా ఫస్ట్ జాన్ థర్స్డే వచ్చింది కాబట్టి మా మమ్మీ ఎవ్రీ థర్స్డే తను 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్తుంది. తప్పకుండా మర్చిపోకుండా వెళ్తుంది అనమాట. సో ఈ టెంపుల్ అంటే తనకి చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మనం కార్ తీసుకున్నా కూడా ఇక్కడే పూజ చేపిస్తాం. అంత ఫేవరెట్ తనకి, చాలా చాలా ఇష్టము. సో ఈ టెంపుల్లో మమ్మీని అయితే మ్యాక్సిమం అందరు గుర్తుపడతారు, ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తుంది కదా గైస్. అది థర్స్డే. హ్యాపీ ఫస్ట్ జాన్ టు ఎవ్రీ వన్ గైస్. సో గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆడపిల్ల పద్ధతి అయిన ఆడపిల్ల 5 గంటకే లేచింది, ఇప్పుడు ఏం చేస్తుందండి, తుడుస్తుంది. టైం ఎంత అండి? 10 అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు గైస్ కి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. జరగండి, చూడండి ఫ్రెండ్స్, నా కష్టాన్ని గుర్తించట్లేదు. కొత్త స్టిక్ గైస్, న్యూ ఇయర్ అని కొత్త స్టిక్ వాడుతుంది గైస్. మేము పాలు గుడికి పోయేసి వచ్చినాం. అనిల్ అన్న హ్యాపీ న్యూ ఇయర్. అన్న పొట్ట లోపల కన్నా టిక్లీ సెట్ చేసుకుంటుంది గైస్. చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం. ఆడపిల్లకి అనేది పద్ధతి ఇంపార్టెంట్. లేచి అటు ఇటు తిరగడం కాదు, పని చేసుకోవాలి. సభ్యత సంస్కారం నేర్పించింది మా అమ్మ నాకు. ఓ మై గాడ్, న్యూ ఇయర్ కొత్త రిజల్యూషన్ గైస్. రూపదిది అంతేనా? టిఫిన్ ఏం చేయమంటావు చెప్పు. ఎందుకు? ఇప్పుడే వచ్చింది అక్క పాల డబ్బా. చెప్పు, నువ్వేం చేయమంటావు చేద్దాం. అది ఉప్మానా? ఉప్మా పెసరట్టు. ఓకే, మీకేమైనా కావాలండి? అంత ఆలోచించకండి, టిఫిన్ రెడీ అయిపోతుంది. నేను పాట పాడాలనుకుంటున్నా ఫ్రెండ్స్, వినగలుగుతాను. పాడు ఫ్రెండ్స్. తర్వాత సింగుతా ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు మెట్లు తెలుసుకొని పోతా. మెట్లు తెలుసుకుంటాక రాయిగా పైకి టిఫిన్ కానీ గానించి నిలబడుతున్నాయి. ఎక్కడి ఏ నుంచి పడుతుంది? మీ నాయన మెత్త అయి ఉంటుంది ఇక. సరే ఏ గాయ్స్, అందరికి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చింది గైస్. తెలుసు, నేను రాత్రి తీసిన కదా నీకు. రూపాకి చెప్పలే నువ్వు నేను తీసిన అని. హ్యాపీ న్యూ ఇయర్ రా. డ్రాప్స్ వేసుకుంటే తక్కువ అవుతుంది, ఏం కాదు. అందరికి అదే అయిపోయినాక మాట్లాడతా గైస్ నేను. మేము వెళ్ళేసి వచ్చినాం, మీరు ఇంత లేటా? జేజ దగ్గరికి పోయేసి వచ్చినాం. ఇంకో బొట్టు పెట్టుకున్నా. సరే తొందర రాపో, టిఫిన్ చేద్దు. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 వచ్చేసింది అనుకోరి. నిన్న పెట్టిన వ్లాగ్ అమ్మ బర్త్డే December 31 గైస్. నిన్న 12 o'clockకి అమ్మది ఎండ్ కాగానే న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో ఆల్రెడీ 12 నుంచి మెలకుతో ఉన్నాం కాబట్టి మేము 11 o'clockకి వండుకున్నాం గైస్. 11:30కి హాఫ్ అన్ అవర్ ఉంటే న్యూ ఇయర్ వచ్చేది, కానీ మేము వండుకున్నాం బికాజ్ నిన్న నుంచి ఫుల్ ఇక అవుతూ ఉంది కదా. 12 నుంచి అంత మెలకుతో ఉన్నాం కాబట్టి పడుకున్నాము న్యూ ఇయర్కి మాత్రం. సో పొద్దునే లేచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన. మా మమ్మీ మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. ఫస్ట్ ఇది పెట్టినాక టెంపుల్ది యాడ్ చేస్తా బికాజ్ నేను ఇంతకుముందుకి ఇంట్రో ఇవ్వలేను. సో ఇదే ఇంట్రో అనుకోరి. అందరికీ న్యూ ఇయర్ అనుకోరి. ఈ ఇయర్ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా, మీతో పాటు నాకు కూడా. సో 2025 బెస్ట్ ఉండే, కానీ ఎంత బెస్ట్ ఉండేనో అంత వరెస్ట్ ఉండే నాకు. అంటే ఎంత హ్యాపీనెస్ ఉండేనో ఆ 2 daysకే నేను బాగా ఏడ్చేదాన్ని. సో నేను ఒక ఫుల్ వ్లాగ్ 2025 గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో 2026 దేవుడు హ్యాపీనెస్, ఫుల్ ఫ్లెడ్జ్ హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా అట్లనే ఉంటే అందరికీ మంచి జరగాలి, అందులో మేము ఉండాలి. సో వచ్చేసింది గైస్. సో కన్నుకి ఏదో ప్రాబ్లం అయింది, చూపిస్తా. ఊస్తులు వస్తున్నాయి గైస్, చూపి. అట్లా తీయొద్దు, నొప్పి అవుతుంది. ఇంకో రెడ్గా అయిపోయింది మొత్తము. సో హాస్పిటల్ ఏదైనా 10 o'clockకే స్టార్ట్ అవుతుంది గైస్. ఇక్కడ మన ఇంటి దగ్గర అయితే మెడికల్ అయినా 10 o'clockకి అంకుల్ ఉంటాడు, మన ఫ్యామిలీ లెక్క. సో ఏది చెప్పేసినా కానీ ఇచ్చేస్తాడు అనమాట మంచిగా. అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, అంకులే మంచిగా ఇచ్చేస్తాడు మాకు. సో అంకుల్ అయితే 10 o'clockకి తెరుస్తాడు. ఇంకా టైం ఉంది,
అప్పుడు పోతుంది. అప్పటిలోపు స్నానం టిఫిన్ అన్నీ అయిపోతాయి, అప్పుడు మెడిసిన్ వేసుకోవచ్చు. ఓకేనా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ న్యూ ఇయర్. ఇయర్ 2026 వచ్చేసింది చెప్పు. 2026 వచ్చేసింది. అందరూ హ్యాపీగా ఉండాలి చెప్పు. అన్న హ్యాపీగా ఉండాలి. దాంట్లో నేను ఉండాలి. పండగలు ఉండాలి. చేసుకోండి. ఈసారి మన ఛానల్ మంచిగా పోవాలి అని చెప్పు. ఏం చెప్పాలక్క? 2026లో అక్క ఛానల్ మంచిగా వెళ్ళాలి. ఈ ఇయర్ మంచి సక్సెస్ రావాలి అక్క. కానీ 2026లో మా అక్కకి ఎగ్జామ్ రావాలి. సో అది గైస్, ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది. నేను కూడా చూపిస్తా. మమ్మీ టిఫిన్ చేస్తుంది. సో న్యూ ఇయర్ మొత్తం బ్లాగ్ ఏముంటే అది ర్యాండమ్గా పెట్టేస్తా గైస్. గుడికి పోయినాం, గుడికి పోయి వచ్చి రాగానే ఇంకో నేత్ర వచ్చేసింది. సో ఇంట్రో చేయాలని ఇంట్రో ఇచ్చేసిన. సో టెంపుల్ని యాడ్ చేస్తా గైస్ ఇప్పుడు. దాని తర్వాత టిఫిన్ యాడ్ చేసేస్తా. ఓకేనా గైస్? లాలా పోసుకొని వచ్చేస్తుంది గైస్ నేత్ర. బాయ్. సో గైస్, మా మమ్మీ బంగారం అయితే పొద్దునే ఏం చేసావురా మమ్మీగా? టిఫిన్ ఏంటి ఈరోజు? సేమియా ఉప్మా గైస్. గుడికి పోయి వచ్చేసినాం. తొందర ఫాస్ట్గా చేసేసింది. మమ్మీలు అంటేనే ఫాస్ట్గా చేసేస్తారు గైస్. అటు సైడ్ టీ పెట్టేసింది. సో సేమియా ఉప్మా గైస్, తినేద్దాం. టీ మీ ఎంతమందికి ఇష్టం అండి? నేను ప్రతిరోజు మానేస్తా అవ్వదండి అస్సలు. మన తెలంగాణ దాంట్లో చికెన్, మటన్ ఉన్నది, థమ్స్అప్ ఉండాలి. మళ్ళీ పొద్దున లేస్తే చాయ్ ఉండాలి. ఇప్పుడు ఈ సంక్రాంతి వచ్చిందంటే మురుకులు ఉండాలి గాయ్స్. మా పెద్దక్క బర్త్డే 2 రోజు అయింది. ఒక్క రోజు అవ్వదు. నా బర్త్డే ఒక్క రోజు అయింది, 2 రోజు అవ్వలే. సో గైస్, మా మమ్మీ బర్త్డే డిసెంబర్ 31 కదా. సో 12 అవ్వగానే న్యూ ఇయర్ కదా గైస్. అందుకే 2 సార్లు అనుకుంటుంది గైస్. అప్పుడు ఏమైందంటే, సో ఇట్లా అయింది కన్ను. కాసేపట్లో మంచిగా అవుతుంది తిన్నాక. ఏమైందంటే బాములు పెడితే అది కింద పడుతుందని వేసిన ఫ్రెండ్స్. సో అది గైస్, తినేద్దాం పదండి. బాబాయ్కి ఇచ్చినప్పుడు బాబాయ్ అడిగిండు కదా టిఫిన్, ఇచ్చిరాపో. ఇచ్చిరా తొందరగా. గైస్, మేము ఎప్పుడు టిఫిన్ చేసినా కానీ, ఏమైనా లంచ్ చేసినా కానీ పక్కన ఈ సీరియల్ నడుస్తుంది గైస్ మా ఇంట్లో. కార్తీక దీపం. మా డాడీ మా మమ్మీ ఫేవరెట్ సీరియల్ ఇది. ఒకటే చూసారు గైస్, ఇంకేం చూడరు. టిఫిన్ బాగుంది అక్క. సేమియా ఉప్మా చేసింది, బాగుంది. మీకు ఇలా కావాలంటే తినిపిస్తా. మీరు చేసుకున్నారా? టిఫిన్ చేశారా? అడుగు. తెలంగాణ మురుకులు ఉంటే లోటర్ చాయ్ ఉండాలి. ఇది నా లోటర్ చాయ్, ఇది మా మమ్మీ లోటర్ చాయ్. సో ఇది గైస్, మా నేత్ర మాత్రం గుడ్ గర్ల్ లెక్క టిఫిన్ చేసేస్తుంది గైస్. టీ తాగుతుండు గైస్. అనిల్ చాయ్ తాగుతుండు. గేమ్ ఆడుతాడు. గేమ్ పిచ్చి. సో అది గైస్, టీ తాగుతున్నాం. సో ఇది మన చిన్న బిజినెస్ ఉందని తెలుసు కదా, అన్నిట్లా మూటలు చేసి పెట్టినాం అనమాట. సో ఇవన్నీ అవే 6 ఏమో ఉంటాయి మొత్తం. అది గైస్, చాయ్ తాగేస్తున్నాం గైస్. అదే సీరియల్ ఇంకా అయిపోలేదు, చూస్తున్నాం. టిఫిన్ చేసినాక మాట్లాడుకుందాం మళ్ళా. మా బాబాయ్కి ఏమేమి ఇష్టం అంటే చేతులు, కాలు, కప్పు నొప్పి, మళ్ళీ ఇంకా సీమ, గేమ్ అవి ఇష్టం మా బాబాయ్కి. తల నొప్పి. రూపకి ఏమి ఇష్టం? మా బాబాయ్కి మా పిన్నితో గొడవ అవి ఇష్టం మా బాబాయ్కి. సో ఇడుండే బెడ్ అయితే ఇప్పేస్తున్నాం గైస్. ఎందుకంటే ఇగో మన చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం కదా, సరిపోవట్లేదు ఎక్కడ పెట్టాలో 2 బెడ్స్ అయ్యేసరికి. సో ఒక బెడ్ అయితే తీపిచ్చేస్తున్నాం. ఇప్పుడు పైన పెట్టేస్తాం సజ్జ మీద. ఈ బెడ్ లోపలికి తీసుకుపోతాం.
సో ఇక్కడ ఒక ర్యాక్ వేస్తే మన బట్టలన్నీ ర్యాక్లో పెట్టొచ్చు ఇక అని అనుకుంటున్నాం. ఏమైతుందో చూడాలి గైస్. అన్ని ఇప్పేస్తుండు మొత్తం. గైస్ చూడండి, కన్ను మంచిగా లేదంటే డ్రాప్స్ వేసుకోమంటే వేసుకోవట్లేదు గైస్. చూడండి ఎట్లా వేస్తుంది, అల్లరి అల్లరి వస్తుంది. మమ్మీ నువ్వు మాట్లాడు. మా మమ్మీ గొంతు పోయింది గైస్. గొంతు బాగాలే ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. చాలు కళ్ళ తెరవకు, పండుకో అట్లే. ఎంత హుషారుగా ఉంటుంది ఇప్పుడు చూడు ఎట్లా చేస్తుందా, నాటకాలు వేస్తుంది. నాటకాలు అయిపోయింది, కళ్ళు తెరవద్దు. సో హే గాయ్స్, ఈవినింగ్ అయితే ఇక మొత్తం సరానికి లేట్ అయిపోయింది. న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమో కానీ ఇల్లు అయితే క్లీన్ చేసేసినాం అనమాట కొంచెం. అండ్ కాసేపటి తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయినాం తినేసి. సో కొంచెం షూట్ ఉంటే మన అవుట్ఫిట్స్ అన్నీ వేసేసుకొని షూట్ అయితే కంప్లీట్ చేసినాం. మీ అందరికీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పద్దు వార్డ్రోబ్ అని ఇన్స్టాగ్రామ్లో కొడితే వస్తుంది. సో ఫాలో అయిపోండి. సంక్రాంతి అవుట్ఫిట్స్ అన్నీ ఈరోజు పోస్ట్ చేస్తాను అనమాట. సో అది ఒకసారి ఇల్లుని చూపించేసి ఒక్కసారి ఇట్లా జిప్పని. సో గైస్ ఇదన్నమాట, చాప వేసినాం, టీవీ చూస్తున్నాం అండ్ ఇవన్నీ ఇట్లా సర్దరేసినాం అనమాట. సో డాడీ డ్రెస్సెస్, శారీస్, కింద శారీస్ డాడీ రెగ్యులర్ వేర్. అక్కడ నా పార్టీ ఫ్రాక్స్ రెగ్యులర్ వేర్ అండ్ నైట్ డ్రెస్సెస్ అవి, కింద అమ్మాయి బ్లౌజెస్ అండ్ పెట్టికోట్స్ అవి. సో అది. అండ్ ఇక్కడ ఒక మూట బ్యాలెన్స్ అయిపోయింది మెత్తలు పెట్టినందరికి. సో నేత్ర వండుకుంది గైస్. ఇది ఇప్పటిదాకా థ్రిఫ్టెడ్ శారీస్ గైస్, సంక్రాంతికి బాగుంటుంది. సో వీడియో షూటింగ్ అయితే అయిపోయింది, అట్లా ఉంటుంది అనమాట. అది కూడా నా డ్రెస్. సో అది గైస్. సో ఓవరాల్గా ఇట్లుంది. కన్ను తక్కువైందా నీకు? కన్ను చూపి. సో ఇంకా కొంచెం రెడ్గా ఉంది గైస్, డ్రాప్స్ వేసుకుంది. ఇంకా ఇమ్మీడియట్గా తక్కువ అది వేసుకుందాం, టైం పడుతుంది. డ్రాప్స్ వేసినామా? ఓకే ఓకే. సో అది గైస్, మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు అన్నం తింటున్నాము. టిఫిన్ ఏదన్నా అంటే డిన్నర్ రైస్ కాకుండా ఏమన్నా చేద్దామని అనుకుంటున్నాం. సో చేసినప్పుడు చూపిస్తా గైస్. వ్లాగ్ ఇంతే అనమాట. సో న్యూ ఇయర్ ఫస్ట్ డే మా డే ఇలా జరిగింది. సో అంటే కొంచెం ఇల్లు నీట్గా చేసుకున్నాం, మనకు పని ఏదైతుందో అది షూట్ కంప్లీట్ చేసుకున్నాం. సో నాకు తెలిసి అయితే సక్సెస్ఫుల్ డే గైస్. ఈ ఇయర్ మొత్తం అంత సక్సెస్ఫుల్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మాకు ఎట్లా జరిగిందో మీరందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి గైస్, అదే అన్నమాట మళ్ళా. సో ఫస్ట్ జాన్ మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. సో బాయ్ అప్పుడు నేత్ర. సో రియల్గా గైస్ టైం చాలా అవుతుంది. బాయ్ గైస్, గుడ్ నైట్. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసి నైట్ 10 అవుతుంది గైస్. అది మనమాట, మన వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఫస్ట్ జాన్ టు ఎవ్రీవన్. సో మళ్ళీ బాయ్ అనుకుంటున్నా. సో లవ్ యూ ఆల్ గైస్, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్.